జగన్ ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాష్ట్రాన్ని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందన్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తీతీదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మంత్రి పార్థసారథి గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కొన్ని అవకతవక నిర్ణయాల మూలంగా కానివ్వండి, దూరాలోచన లేకపోవటం మూలంగా కానివ్వండి, ఏకపక్ష నిర్ణయాల మూలంగా కానివ్వండి, రాష్ట్రం అనేక విధాలుగా అన్ని రంగాల్లో కూడా నష్టపోయిందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారు, దూరదృష్టి, రాష్ట్ర భవిష్యత్తుకి ఒక ఆలోచన కలిగిన మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, తర్వాత మా మంత్రివర్గ సహచరులు, శాసనసభ్యులు అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయకంగా, ఉపాధి పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానికి మేము తీవ్రంగా కృషి చేస్తానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మనం చేస్తాను. పెన్షన్ గత ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల సమయం పడితే ఈరోజు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఏదేమైనా సరే ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో మరి జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు అంటే ఏప్రిల్, మే, జూన్కు సంబంధించిన 1,000 రూపాయలు ఏదైతే ఉందో నెలకి ఆ 1,000 రూపాయలు కలిపి 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలు రేపించే కార్యక్రమం చేయబోతాను.